అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సోదరులారా, సోదరీమణులారా, భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో సార్వత్రిక ఎన్నికలు 8 దశల్లో జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని దశలు అయిపోయినాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో 2024 మే 13వ తేదీన ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అంటే భారతదేశంలో, అంటే ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో ఉంటే సుమారుగా 1-2 కమ్యూనిస్ట్ దేశాలు తీసేస్తే, అట్లా పక్కన పెడితే, ఇంకా ఉన్నటువంటి వాటిలలో సుమారుగా అంటే స్వతంత్రం రాని దేశాలు ఎన్ని కలుపుకుంటే 200 పైగా ఉన్నాయనుకుందాం. సో ఇందులో 170 దేశాలకు పైగా కూడా ప్రజాస్వామ్యాన్ని బేస్ చేసుకొని ప్రజలు తమకు నచ్చినటువంటి పరిపాలకులను ఎన్నుకుంటున్నారు. సో ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే నిజమైన ప్రజాస్వామ్యం అంటాడు అబ్రహం లింకన్, మాజీ అమెరికన్ ప్రెసిడెంట్. సోదరులారా, సోదరీమణులారా, సోదరులారా, సోదరీమణులారా, సో అది అంటే మందుకి లేకపోతే వాటికి నేను అది చెప్తాను. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల ప్రజాస్వామ్యం ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళకి నచ్చినటువంటి అభ్యర్థులను వాళ్ళు ఎన్నుకుంటూ ఉన్నారు. ఇది డెమోక్రసీ. సో ఈ క్రమంలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి. అంటే టాప్ పొజిషన్ కూడా వచ్చారు. మాతోని సమానమైనటువంటి జనాభా కలిగిన దేశం 4-5 కోట్ల అటు ఇటుగా చైనా ఉన్నది. అక్కడ ఒక వ్యవస్థ ఉన్నది. సో అది తీసేస్తే ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నప్పుడు ఈ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి, అత్యధిక ఓటర్లు కలిగినటువంటి, అత్యధిక ప్రజాస్వామ్యం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఇండియా. సో జాతీయ ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్పారు, యూరోపియన్ కంట్రీస్ కంటే, యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఓటర్లు, అమెరికాలో ఉన్నటువంటి ఓటర్లు, ఇంకా కెనడాలో ఉన్నటువంటి ఓటర్లతోని భారతదేశం ఓటర్లు సమానమని. అంటే సుమారుగా 15 నుంచి 20 దేశాల ఓటర్లు ఎంత కలిపితే ఎంతమంది అవుతారో ఒక భారతదేశంలోనే అంతమంది ఓటర్లు ఉన్నారు. భారతదేశం దేశమే కాకుండా దీన్ని ఉపఖండం కూడా అంటారు. అంటే ఖండానికి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఒక ఖండానికి ఉండాల్సినటువంటి లక్షణాలు, భౌగోళిక కార్యక్రమాలు, భౌగోళిక పరిస్థితులు, జనాభా, మానవ వనరులు అన్నీ ఉన్నాయి ఒక ఖండానికి ఉండాల్సినవి అన్నీ. అంత విశాలమైన దేశం. సో మా ఉత్తరప్రదేశ్ లాంటిది రాష్ట్రాలను తీసుకుంటే ఒక దేశ జనాభా కంటే ఎక్కువ ఉంటుంది. చాలా దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల కంటే ఎక్కువ. ఇవన్నీ కూడా ఈ 8 రౌండ్లోనే మా దేశ ప్రజలందరూ ఓటుని వినియోగించుకుంటా ఉన్నారు. ప్రపంచానికే తలమానికం. నేను ఒకటి ఇస్తా ఉన్నాను, అటు సీరియల్ రైటర్స్కి నేను ఒక మంచి స్క్రిప్ట్ ఇస్తున్నాను. ఈ 100 సంవత్సరాలు సరిపడా అన్ని సంఘటనలు భారతదేశ ఎన్నికల్లో జరుగుతాయి. ఈ 2024 ఎన్నికలకు సంబంధించి ప్రతి గ్రామాన్ని మీరు అధ్యయనం చేయండి, ప్రతి మండలాన్ని, ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని, ప్రతి జిల్లాని, ఇట్లా ఈ దేశవ్యాప్తంగా 10 లక్షల పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 10 లక్షల గ్రామ పంచాయతీలు, ఇంకా అనేక మున్సిపాలిటీలు, అనేక మేజర్ గ్రామ పంచాయతీలు, అనేక కార్పొరేషన్లు ఉన్నాయి. ఇంకా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఈ దేశంలో ఉన్నాయి, మెట్రోపాలిటన్ సిటీస్. వీటన్నిటిని మీరు డివిజన్ల వారీగా, వార్డుల వారీగా తీసుకుంటే మీకు 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి సంఘటనలు అక్కడ మీకు కనిపిస్తాయి. అనేక రకరకాల సంఘటనలు. ఈ బేస్తో మీరు చాలా సీరియల్ తీయచ్చు, డాక్యుమెంటరీస్ తీయచ్చు, సినిమాలు కూడా తీయచ్చు. అన్నీ ఉన్నాయి. అన్ని పత్రికలు తీసి పెట్టుకొని అక్కడ పెట్టుకోండి. స్క్రిప్ట్ రైటర్స్ అంతా, రచయితలంతా అన్ని వీడియోలు ఏదైతే ఉన్నాయో అన్నీ తీసి దగ్గర పెట్టుకోండి. మీకు చాలా స్టఫ్ దొరుకుతుంది రాబోయే సినిమాలకు సంబంధించి. సో ఇది నిజ జీవితాలకు సంబంధించినటువంటి, మానవ జీవితాలకు సంబంధించినటువంటి సమాచారం మా దేశంలో ఉన్నది. మా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటా ఉన్నారు. సో ఓకే, ఇప్పటికి 17 పార్లమెంటరీ సార్వత్రిక ఎన్నికలు జరిగి 18 ఎన్నికలకు వచ్చాం. 2024 మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు కొన్ని ఎన్నికలు జరిగినాయి. మా ఎన్నికల తర్వాత కూడా దేశంలో కొన్ని ఎన్నికలు జరిగాయి అన్న దశల వారికి 8 దశల్లో. సో మేము మధ్యలో ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ దేశంలో జరిగే ఎన్నికలు ప్రపంచానికి తలమానికంగా ఉన్నాయి. అయితే చిన్న చిన్న లోపాలు లేవని నేను చెప్పలేను. ఓటుకి నోటు వేయటం, మందు పోయటం, మాసం ఇవ్వటం, లేకపోతే కూలర్ వేయటం, ఏసీ వేయటం, 2 వీలర్ వేయటం, కార్ వేయటం, ఇట్లా రకరకాల వాళ్ళ కెపాసిటీస్ని బట్టి, వాళ్ళ ఓట్లను బట్టి ఆ గుంపులకి, ఆ సమూహాలకి ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంత విశాలమైన దాంట్లో చిన్న చిన్న పొరపక్షాలు జరుగుతూనే ఉంటాయి. ఓటుకు నోటు అనే ఒక ఇది పోవాలి. భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు దాన్ని వినియోగించుకోవడం ద్వారా మాత్రమే అది కత్తి కంటే బలమైనది. సో నేను ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి అనేక వీడియోస్ పెట్టాం, అనేక పోస్టులు మన సోషల్ మీడియా నుంచి పంపించాం న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ పేరుతోని. ఈ దేశంలో ఎన్నికల సరళికి సంబంధించి
న్యూ లక్ష్య ఆర్గనైజేషన్కి సంబంధించి అదేదే ఒక పొలిటికల్ పార్టీకి దగ్గర, ఇంకో పొలిటికల్ పార్టీకి దూరం అని కాదు, తటస్థమైంది. మేము మా ఉన్నటువంటి బృందంతో, విద్యావంతులతోని, మేధావులతో చర్చించిన తర్వాత ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకి ఏమీ అవసరం అనే పోస్టులు మాత్రమే మేము పంపిస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలోనే ఈ దేశంలో 17 సార్వత్రిక ఎన్నికలు జరిగి 18వ సార్వత్రిక ఎన్నికలకు వచ్చాం. ఈ 18వ సార్వత్రిక ఎన్నికలకు వచ్చినప్పుడు మేము బీసీ కుల జనగణన కోరుతా ఉన్నాం. అవును, మేము రజక కులంలోనే పుట్టాం, చాకలోళ్ళమే. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఒక కమిషన్ వేశారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో అనుకోండి, ఒక 2% అటు ఇటు అభివృద్ధి జరిగి ఉండొచ్చు. 100కి కేవలం 9% మంది, లేకపోతే 10% మంది మాత్రమే అభివృద్ధి జరిగారు నా కులంలో. మిగిలిన 90% మంది వెనకబడి ఉన్నారు. ఇట్లనే బీసీ ఉపకులాలకు సంబంధించి వచ్చినప్పుడు 100కి 27%, 29% మున్నూరు కాపులు అత్యధిక డెవలప్మెంట్గా చూపిస్తూ ఉన్నారు. అంటే మిగిలిన 71, 73% మంది అక్కడ కూడా వెనకబడి ఉన్నారు. మంగళ సామాజిక వర్గాన్ని మనం తీసుకున్నప్పుడు 100కి 7% మంది డెవలప్ అయ్యారు. అంటే 100కి 93% మంది ఆ సామాజిక వర్గంలో వెనకబడి ఉన్నారు. నేను కాదు, నేను పనిచేసే ఆర్గనైజేషన్లు, వేదికలు కాదు, సాక్షాత్తు ప్రభుత్వం ఇచ్చినటువంటి కమిషన్లు, నివేదికలు బహిర్గతమవుతున్నాయి, స్పష్టం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా తీసుకున్నప్పుడు వడ్డెర సామాజిక వర్గాన్ని తీసుకుంటే 3% కూడా అభివృద్ధి చెందలేదు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతా ఉన్నది. రాజ్యాంగ అమలు జరిగి 73, 74 సంవత్సరాలు జరుగుతూ ఉన్నది. 18వ సార్వత్రిక ఎన్నికలకు వచ్చాం. ఇంత మటుకి వాళ్ళకి 3% అంటే 97% వెనకబడి ఉన్నారు. అయ్యని బాంచనంటూ అలాంటి జీవన విధానం ఇంకెన్ని రోజులు ఉండాలి? ఈ పాలక వర్గాలు కొన్ని ముఠాలకు డబ్బులు ఇచ్చేసి ఓట్లు వేయించుకొని ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని రాజ్యంలోకి వస్తాయి. అందుకోసం స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం, ఈ ఎన్నికలు బీసీ కుల జనానికి సంబంధించింది. అటు బీజేపీ కూటమైనటువంటి ఎన్డీఏ కూటమి కానీ, ఇటు కాంగ్రెస్ కూటమైనటువంటి ఇండియా కూటమి కానీ, రెండు కూడా ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు, బీసీ కుల గణన చేస్తామని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు ఇప్పటికే కుల జనగణన జగనన్న అక్కడ స్టార్ట్ చేశారు. బాబు గారు కూడా ఒకవేళ మేము గెలిస్తే మేము చేస్తూ ఉంటున్నారు, అక్కడ కూడా జరగబోతాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కుల జనగణన చేస్తామని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అది ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎన్నికల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఈ దేశ అభివృద్ధిని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ దేశ అభివృద్ధి అంటే 100కి 60% దాకా ఉన్నటువంటి, లేకపోతే దేశవ్యాప్తంగా 100కి 52%, తెలంగాణ రాష్ట్రంలో 100కి 56% మంది ప్రజలు ఉన్నారు. సో వీళ్ళ అభివృద్ధిని జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అలాట్మెంట్ చేయమంటున్నాం. తద్వారా మాత్రమే ఉత్పత్తిలో చెమటలు చిందించి, కండలు కరిగించి, రక్తం మరిగించి ఉత్పత్తి చేస్తూ ఉంటే మోడీ గారు ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఆర్థిక వ్యవస్థలో ఇండియా 3వదిగా ఉండబోతుంది అంటున్నారు. ఇంకొక వైపు మనం చూసినప్పుడు 82 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఉచిత బియ్యం ఇస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రజలు కష్టపడుతూ ఉన్నారు, ఉత్పత్తి జరిగి టాప్ వరల్డ్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుస్తూ ఉన్నది. కానీ ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రజలకి, ఈ దేశ ప్రజలకి ఆ ఉత్పత్తి ఫలాలు అందడం లేదనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో అందితే 82 కోట్ల మంది బెంజ్ కారులలో, లేకపోతే సుమోలలో, అంబాసిడర్ కార్లలో వచ్చేటోళ్ళు నిలబడి రేషన్ షాపులో రూపాయి కేజీ బియ్యము, ఉచిత కేజీ 5 కేజీలు 6 కేజీలు బియ్యానికి నిలబడరు కదా. ఈ దేశం అంతా అభివృద్ధి చెందాలి కదా, కానీ జరగాల్సినట్టు జరగలేదు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రజలు కష్టపడుతూనే ఉన్నారు. కొంతమంది సూడో మేధావులు సోమరపోతులు చేస్తూ ఉంటున్నారు, ఇంకా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ఇది, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇది. కానీ ఈ దేశ ప్రజల కష్టజీవులు. సో అందుకోసమే వరల్డ్లో టాప్ 5 ఆర్థిక వ్యవస్థ ఉంది, 3 ఆర్థిక, అంటే ప్రజలు కష్టపడుతూ ఉన్నారు, పాలకులు పంపిణీ చేయట్లేదు. అది కొద్దిమంది గుత్త పెట్టుబడిదారులకి, క్యాపిటలిస్టులకి, ధనిక వర్గాలకి అనుకూలంగా చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఇదే సర్వరోగ నివారణ మేము అంటలేదు. బీసీ కుల జనగణన జరిగినప్పుడు ఈ వర్గాల ప్రజలు అక్కడికి వెళ్ళినప్పుడు చట్టసభల్లో, ఇటు శాసనసభలో కానీ, ఇటు పార్లమెంట్లో కానీ వీళ్ళ ప్రతినిధులు, ఈ జాతులలో మగ్గినటువంటి ప్రతినిధులు అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు మూలాలు అక్కడికి రావడానికి ఆస్కారం ఉన్నది. తద్వారా ఎస్సీ ఎస్టీ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం హక్కులు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల నుంచి ఎంపీ, లోక్సభ, రాజ్యసభ దాకా సంతోషం. ముఖ్యంగా ఓసీ బీసీలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టుకున్నారు. వాళ్ళ వాటా కూడా వాళ్ళకి ఇస్తాం, అందులో ఏం లేదు. కానీ ఈ దేశ సమస్య బీసీల సమస్య ఈ దేశ సమస్య కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, అందుకోసం బీసీ కుల జనగణన జరిగితే జనాభా దామాషా ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో చెమటలు, ఈ దేశ ఉత్పత్తిలో
ఈ వర్గాల చెమట చుక్కలు ఉంటున్నాయి. కానీ సంపద కూడా కావాలి. అడుక్కునే దుస్థితికి వాళ్ళు పెడితే అడుక్కునే దుస్థితికి కాకుండా ఈ దేశం మాది, ఈ దేశం మాది, ఈ దేశ సంపద పంపిణీ మాకు వాటా ఉంది అనేటువంటి పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయని భావిస్తున్నాం. ఎందుకంటే అన్ని ప్రాంతీయ పార్టీలతో సహా ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇంకా తెలంగాణ అటు ఆల్రెడీ ఏపీలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో జగన్ పార్టీ, చంద్రబాబు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ హామీ ఇచ్చిన ఎవరు గెలిచినా అక్కడ కుల జనగణన జరుగుతుంది. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో కుల జనగణన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దీనికి కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పార్టీ బీజేపీ కూడా కుల జనగణన చేస్తూ ఉంటుంది. మరి వాళ్ళ చిత్తశుద్ధిని మేము శంకిస్తూ ఉన్నాం. కమండల యాత్ర పద్ధతిలో శ్రీరాముడు మాకు ఇష్టమే, ఆయన్ని మేము కూడా కొలుస్తాం. కానీ మా బీసీల కడుపులు కొట్టినటువంటి మండల కమిషన్ ఉద్యమం జరుగుతున్నప్పుడు కమండల యాత్ర పేరుతోని మా బీసీలను కడుపులు కొట్టాడు ఆ ఉద్యమం పేరుతోని. మరి రాముడు దేవుడైతే మా బీసీలు మేము నిన్ను పూజించట్లేదా శ్రీరామ? మా బీసీలకి ఓటా ఇయ్యవా? నిన్ను పేరు చెప్పుకొని బీజేపీ వాళ్ళు కులజనగణన చేయమంటే చేయట్లేదు, మా ఓటా మాకు ఇవ్వమని అడుగుతున్నాం ఈ సందర్భంగా శ్రీరాముడిని. అయ్యా దేవుడా శ్రీరామచంద్ర ప్రభు, నువ్వు అందరి కష్టాలు తీర్చేవాడి కదా, భూమి మీద మానవ అవతారం ఎత్తినటువంటి మానవత కలిగినటువంటి ఉత్తమ పురుషునికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నటువంటి మనిషివి కదా, ఆదర్శ పురుషుడివి కదా, సర్వాంతర్యామి కదా, నువ్వు దేవుడి కదా, మానవతారం ఎత్తిన దేవుడి కదా, మరి ఈ దేశంలో మా బీసీలు ఇంత ఇబ్బందులు పడుతుంటే నీకు కనపడటం లేదా అని అడుగుతా ఉన్నాను. అందుకోసం నువ్వు కూడా ఆ బీజేపీ వాళ్ళ మైండ్లో బీసీ కుల జనగణన చేసి ఈ జాతుల అభివృద్ధి కోసం, ఇది జాతులు వాటికి సంబంధించినటువంటి పాలనలో రాజ్యాధికారంలో వాటా ఇవ్వడం గురించి అన్ని రంగాల్లో ఈ ప్రజల భాగస్వామ్యం ఉండేలాగా ముందుకు పోవాలని చెప్పేసి మేము మనం చేస్తున్నాం. మేము అనుకుంటా ఉన్నాం దేవుడే శాడిస్ట్ కాదని, ప్రజలందరినీ సమానంగా చూస్తాడని. అదే నిజమైతే, మా నమ్మకమే నిజమైతే, మా విశ్వాసమే నిజమైతే ఆ రాముని దేవుళ్ళు సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి అందరూ దేవుళ్ళు మాకు దీవెనలు ఇవ్వాలి. ఈ ఎన్నికలు పొద్దాకలు మేము అడగాల్సిన పని ఉండకపోవచ్చు. రాబోయే ఎన్నికల నాటికి బీసీ కుల జనగణన జరిగితే మా ఓటా మాకు వస్తుందేమోనని 19వ సార్వత్రిక ఎన్నికల నాటికి మేము భావిస్తున్నాం. ఆ వైపుగా అడుగులు పడతాయని భావిస్తున్నాం. మేము ఆశాజీవులం. ఈ దేశ సంపదను సృష్టించింది మేమే, ఈ దేశ సంపద సృష్టికర్తల మేమే. భవిష్యత్తులో దీన్ని ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకెళ్లేది మేమే, దాన్ని నిలబెట్టేది మేమే, కంటిన్యూ చేసేది మేమే. కాబట్టి ఈ రాజ్యాధికారంలో ఓటా కావాలని చెప్పేసి 18వ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ అట్లా వాడాల్సి వస్తే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ వాళ్ళది కంటిన్యూగా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మీకు ఓసీ పేదల అగ్రవర్ణ కులాల పేదలకు వాళ్ళకి ఉంటుంది. జనాభా దామాషా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి వెళ్ళిద్ది. బీసీలకు సంబంధించినటువంటి వాటా మీదనే ఈ దేశంలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఇది పెద్ద ఎజెండాగా ఉన్నది ఎన్నికలకు సంబంధించి. 2028-29 ఎన్నికల నాటికి ఇది పరిష్కారం అవుతుందని భావిద్దాం. సో ఈ బీసీ కుల జనగణన జరిగినప్పుడు ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్ళినప్పుడు మాకు అనుకూలమైన చట్టాలు చేస్తారని భావిస్తూ ఉన్నాం. మళ్ళీ ఇందులో కూడా 4 రకాల బీసీలు ఉన్నాయి. అడ్వాన్స్ బీసీలు ఉన్నారు, అదేవిధంగా ఎంబీసీలు ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఉన్నారు, 2వ రకం. 3వది సంచార బీసీలు ఉన్నారు. వీళ్ళు కురమగొల్లలాగా కొంతమంది ఇట్లా చేసుకుంటూ మాటలు వేసుకునేటోళ్ళు, ఇట్లా కొంతమంది సంచార జీవులు ఉన్నారు, అర్ధ సంచార జీవులు. అదేవిధంగా సంచార జీవులు ఏడ కొన్ని రోజులు ఉంటారు, ఆడ కొన్ని రోజులు ఉంటారు. ఈ బీసీ ఉపకులాల్లో వీళ్ళందరూ ఉన్నారు. సో ఈ 4 విభాగాలకు సంబంధించి కూడా చట్టసభల్లో కూడా మాకు కూడా తెలుసు, చట్టసభల్లో వెళ్ళిన అందరికీ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇవ్వడం సాధ్యం కాదనేది. కానీ నామినేటెడ్ పోస్టుల్లో, పార్టీ పదవుల్లో, మార్కెట్ కమిటీల్లో, డీసీసీబీలో అంటే కోఆపరేటివ్ బ్యాంకుల్లో, డీసీఎంఎస్లు అంటే మార్కెట్ కమిటీల్లో, దేవాదాయ కమిటీల్లో, ధర్మాదాయ కమిటీల్లో, మార్కెట్ కమిటీల్లో, నీటి సంఘాల ఎన్నికల కమిటీలలో, పార్టీ ప్రజా సంఘాల కమిటీలలో అన్నిట్లలో వీళ్ళని బాధ్యులుగా చేసి ఎక్కడో మగ్గిపోతున్న వాళ్ళని ప్రజా జీవితంలో తీసుకొచ్చి ఆ విధంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఈ రోజుకి కొన్ని వందల కులాలకి ఈరోజు కూడా గ్రామ పంచాయతీ 500 మందికి ఒక గ్రామ పంచాయతీ ఉన్న నేటి రోజుల్లో కూడా 500 గ్రామ పంచాయతీ నేటి రోజుల్లో కూడా అంటే ఒక 50 ఓట్లు ఉన్న చోట ఒక వార్డు చేస్తున్నారు. అంటే 25 ఓట్లు ఉన్నటువంటి అంటే 24, 25, 26 ఓట్లు వస్తే ఒక వార్డు నెంబర్ అవుతుంది. వార్డు నెంబర్ కానటువంటి కులాలు కొన్ని టన్నుల కొద్దీ ఉన్నాయి ఈ దేశంలో. అంబేద్కర్ దేశవ్యాప్తంగా 5,000 నుంచి 7,000 కులాలు ఉంటే భారత రాజ్యాంగం దానికి సంబంధించి 4 కులాలు చేసింది. 1 ఓసీ, 2 బీసీ, 3 ఎస్సీ, 4 ఎస్టీ. మైనారిటీలు అటు ఓసీలో కానీ ఇటు బీసీలో కానీ వస్తున్నారు. అందుకోసం వాళ్ళు ప్రత్యేకంగా చెప్పట్లా. వాళ్ళకి రావాల్సిన రాయితీలు కూడా వాళ్ళ జనాభా దామాష ప్రకారం ఇవ్వాల్సిందే. సో ఈ 4 విభాగాలకు సంబంధించి ఖచ్చితంగా రాజ్యాధికారం వాటా సమపంపిణీ జరగాలి. ఈ సమపంపిణీ జరిగేటప్పుడు బీసీ కులాలకు సంబంధించి మళ్ళీ ఇందులో 4 విభాగాలు ఉన్నాయి. ఈ 4 విభాగాలకు సంబంధించి నేనేమి ఆద్యుని కాదు, దీనికంటే చాలామంది బీసీ పెద్దలు
వాళ్ళ జీవితకాలాలు ఈ ఉద్యమం కోసం ధారపోసి పేదరికంలో ఆర్థికంగా ఇది చేసి దహన ఖర్చులు అంత్యక్రియలకు కూడా డబ్బు లేకుండా చనిపోయినటువంటి బీసీ లీడర్లను చాలామంది నేను ఎరుగుదును, విన్నాను, కన్నాను, చూశాను. సో అందుకోసం రాబోయే తరాలు మా బీసీ వర్గాలకు సంబంధించి రాబోయే తరాలకి ఈ సమస్య ఉండకూడదని, నాట్ ఓన్లీ బీసీ ఉన్నటువంటి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి ఏ విభాగాలకు కూడా రాబోయే కాలంలో ఈ దేశంలో పుట్టడమే నేరము అన్నట్టుగా కాకుండా మేము ఎందుకు అమెరికా పుట్టలేదు అనే ఫీల్ రానటువంటి ఒక ఉన్నతమైనటువంటి భారతదేశాన్ని నిర్మించుకుందాం. అందుకోసం ఒక్కసారి కాదు 100 సార్లు మేము బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు మాట్లాడతాం, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు కూడా మాట్లాడతాం. బీసీ కుల జనగణన చేయమని, మా వాటా మాకు ఇవ్వమని మాట్లాడతాం. దీన్ని కులం తక్కువ వాడని చూసినా మేము, ఎందుకంటే మేము నామోషిపడం, ఎందుకంటే మా జాతులు పేదరికంలో మగ్గుతూ ఉన్నాయి. మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే రాబోయే తరాలు ఇంకా పేదరికంలో మగ్గే అవకాశం ఉంది. బీసీ మేధావుల మీద నాకు నమ్మకం లేదు, వాళ్ళు చూసి చూడనట్టు వెళ్తూ ఉన్నారు. మాకున్నదల్లా బీసీ విద్యావంతుల మీదనే మాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఇప్పటికే చాలా విభాగాల్లో లెక్కలేసి సోషల్ మీడియా ద్వారా కానీ పబ్లిక్లో కానీ చెప్తా ఉన్నారు. సో ఆ విధంగా అంటే సోషల్ మీడియా మాకు ఒక వెపన్ ఏం కాదు, సోషల్ మీడియా వన్ ఆఫ్ ద పార్ట్. ఇంకా అనేక పద్ధతుల్లో మేము ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఓవరాల్గా బీసీ 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 అని 1-4 సార్లు అంటే కారణం ఏంటంటే 100కి సుమారుగా 60% ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి, దేశాభివృద్ధి. వీళ్ళు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టు. మీరు ఎన్నెన్నో రకాల నిధులు, విధులు, బడ్జెట్లు అలాట్మెంట్ చేస్తే ఎట్లా? సో అందుకోసం ఈ దేశ ప్రజల అభివృద్ధి అంటే బీసీల అభివృద్ధి కాబట్టి ఈ దేశ అభివృద్ధి బీసీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి. ఇందులో నివిడీకృతమై ఉన్నది దేశాభివృద్ధి కాబట్టి వీళ్ళు అభివృద్ధి చెందినప్పుడు ఎస్సీ ఎస్టీలకు అల్టిమేట్గా రాజ్యాంగం తరపున వచ్చాయని ఓసీలకు కూడా ఖచ్చితంగా వాళ్ళ వాటా జనాభా దామాషా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి వెళుతుంది కాబట్టి మీ ఈ దేశ సంపూర్ణ, సంతులిత, సమగ్ర అభివృద్ధిని కోరుకుంటున్నాం. అందుకోసం 100 మాటలు పట్టడానికి మేము సిద్ధమే, 100 విమర్శలు పట్టడానికి సిద్ధమే. 1,000,000 విమర్శలు కూడా పడ్డటువంటి వాళ్ళం మేము. అందుకోసం సో మనిషిగా పుట్టినందుకు మానవ జన్మ సార్థకత అంటారు కదా, ఆ ఉద్యమాలకు సంబంధించి మా చేతనైనంత గోరంత అయితే అదే ప్రయత్నం చేస్తాం, మా చేతనైనంత కొండంత అయితే అంత ప్రయత్నం కూడా చేస్తామనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రమాణం చేస్తూ, సో ఈ ఎన్నికలు భవిష్యత్ తరాలకి ఉపయోగపడే ఎన్నికలు కావాలని, బీసీ కుల జనగణన జరిగి వాళ్ళ వాటా వాళ్ళకి రావాలని చెప్పేసి మళ్ళీ మాట్లాడుకునే 19వ సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ సమస్య పరిష్కారం అవుతుందని, సో ఇందులో కొన్ని సాధక బాధకాలు ఉంటే పరిష్కారం చేసుకుంటూ ముందు పోవాలని తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనడాలి. మీరు కూడా మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయమని ఆహ్వానిస్తూ ఉన్నాను.